ఆత్మకూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో గత 4 రోజులుగా త్రాగునీటి సమస్య కారణంగా స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో వాటర్ ట్యాంకుల వద్ద నిరసన తెలియపరిచారు. ఆత్మకూరు పట్టణ సిపిఎం పార్టీ కార్యదర్శి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో నీటి సమస్య ఎదుర్కొంటున్న మహిళలు ఖాళీ బిందెలతో బట్టేపాడు రోడ్డు సమీపంలో ఉన్న తాగునీటి సరఫరా కేంద్రం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. కొండ ప్రాంతం ఏటవాలుగా ఉండటం వల్ల వీరికి నీరు రావటం లేదని, ప్రత్యేక వాల్స్ బిగించి వీరికి మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. నెలలో అత్యధిక శాతం తమకు తాగునీటి సమస్య ఏర్పడుతుందని మహిళలు వాపోయారు. ఆత్మకూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో గత 4 రోజులుగా త్రాగునీటి సమస్య కారణంగా స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో వాటర్ ట్యాంకుల వద్ద నిరసన తెలియపరిచారు. ఆత్మకూరు పట్టణ సిపిఎం పార్టీ కార్యదర్శి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో నీటి సమస్య ఎదుర్కొంటున్న మహిళలు ఖాళీ బిందెలతో బట్టేపాడు రోడ్డు సమీపంలో ఉన్న తాగునీటి సరఫరా కేంద్రం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. కొండ ప్రాంతం ఏటవాలుగా ఉండటం వల్ల వీరికి నీరు రావటం లేదని, ప్రత్యేక వాల్స్ బిగించి వీరికి మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. నెలలో అత్యధిక శాతం తమకు తాగునీటి సమస్య ఏర్పడుతుందని మహిళలు వాపోయారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో గత 6 నెలల నుండి నెలకి కనీసం ఒక 10 రోజులు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు లేక పట్టణంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలు నీటికి ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి 17, 16, 15, 19, 20, 18 వార్డులలో ఏటవాళ్ళు ఉంటుంది. ఇది తిప్ప ప్రాంతం. ఈ తిప్ప ప్రాంతంలో కనీసం వాల్స్ సిస్టమ్ సక్రమంగా లేక వాటిని ఆపరేట్ చేసేటువంటి లైన్మెన్లకి చిత్తశుద్ధి లేక నీళ్లు వదిలామంటే వదిలామన్నట్టుగా వదులుతున్నారు. తద్వారా ప్రజల యొక్క దాహం తీరడం లేదని చెప్పి మేము ప్రజల పక్షాన మీకు తెలియజేస్తున్నాం. మేము అనేక మార్లు కమిషనర్ గారికి మొరపెట్టాం, ఏఈ గారికి విన్నవించాం. అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క దాహాన్ని తీర్చండి అని చెప్తే రేపటికల్లా సమస్య పరిష్కారం అవుతుందంటారు, ఎల్లుండికి సమస్య పరిష్కారం అవుతుందంటారు. కానీ ఏ రోజు కూడా రేపు అయ్యింది లేదు, ఎల్లుండి అయ్యింది లేదు. వారం రోజులు పట్టేటువంటి పరిస్థితి. 19వ వార్డు ఏసీ కాలనీలో గత 15 రోజుల ముందు సుమారు 20 రోజులు నీళ్లు లేక అల్లాడి పేద ప్రజలు అల్లాడి ప్రాణాలని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. పక్షాన ఆత్మకూరు పట్టణ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, అదానీ ప్లాంట్కి నీళ్లు ఇస్తున్నారే, మరి ప్రజలకేమయ్యా మీరు నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అడుగుతున్నాం. మన పైపులో మేము కట్టేటువంటి పన్నులతో నిర్మించినటువంటి పైపులతోటి వాటర్ వస్తూ ఉంది, అదానీ ప్లాంట్లో పడుతూ ఉన్నాయి. మనం కట్టేటువంటి పన్నులతోటి ఆయన సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ అధికారాన్ని లేక ఈ అవకాశాన్ని ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారని చెప్పి మేము ప్రజల పక్షాన అడుగుతాం. మేము ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీరు త్వరగా దీన్ని పరిష్కరించాలా, పరిష్కరించకపోతే మీరు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. వెంటనే మినిస్టర్ గారు జోక్యం చేసుకోవాలా, అలాగే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా. ఆత్మకూరు పట్టణంలో వాటర్ స్కీమ్లో ఉన్నటువంటి ఇబ్బందులను సరిచేసి ఉన్నతాధికారులను పంపించి ఇబ్బందులను సరిచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి దాహార్తి తీర్చమని చెప్పి మేము ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.